వైసీపీ అధినేత వైఎస్ జగన్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయబోతున్నారా? జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారా? గతంలో వైసీపీ ఎంపీల బలం గట్టిగానే ఉన్న రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ జాతీయ రాజకీయాల్లో కూడా పట్టు పెంచుకునేందుకు అన్ని సెట్ చేసుకుంటున్నారా? ఇంతకీ జగన్ కొత్త స్ట్రాటజీ ఏంటి? ఇప్పటిదాకా ఏపీ రాజకీయాలకే పరిమితమవుతూ వచ్చిన వైసీపీ అధినేత జగన్ జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి సారించారు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో కూడా అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉంది వైసీపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు జగన్. అవసరమైన సమయాల్లో బీజేపీకి బేషరతుగా మద్దతిచ్చారు. ఇప్పుడు కూడా ఏపీలో కూటమితో ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు ఉన్నా కేంద్రానికి మాత్రం అవసరమైన సమయాల్లో మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో తటస్థ వైఖరితో ఉండటం వల్ల కొన్నిసార్లు తమకు అవసరమైన సమయాల్లో కూడా జాతీయ స్థాయిలో వైసీపీ మద్దతు కూడగట్టకపోతోందనే అభిప్రాయం ఉంది. జాతీయ రాజకీయాలపై ఓ లుక్కేసి ఉండటంతో పాటు పార్టీలతో సఖ్యతగా ఉంటూ సత్సంబంధాలు ఏర్పరచుకోవడంతో పాటు అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రాజకీయాలు చేస్తే పార్టీకి కూడా ప్లస్ అవుతుందనే టాక్ వైసీపీలో నడుస్తోంది. వైసీపీ బాస్ తాజాగా చేసిన ఒక ట్వీట్ జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసినట్లుగా సమాచారం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టినరోజు సందర్భంగా జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు పెట్టారు. దీని వెనక రాజకీయ ఆంతర్యం ఏదైనా ఉందా అనే కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో భాగంగానే మమతతో స్నేహహస్తం చాటేందుకు జగన్ సిద్ధమయ్యారా? మమతా బెనర్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా జగన్ ఒక రాజకీయ సందేశాన్ని సున్నితంగా వ్యూహాత్మకంగా పంపారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం కన్నా సైలెంట్ గా పని చేసుకుంటూ పోయే జగన్ ఈసారి గట్టిగానే తన పని తాను మొదలు పెట్టారని భావిస్తున్నారు పరిశీలకులు. ఢిల్లీలో వైసీపీ నిరసన కార్యక్రమానికి ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతు పలికాయి. అదే జాతీయ స్థాయిలో వైసీపీకి కీలక పార్టీల మద్దతు ఉంటే అవసరమైన సమయాల్లో అటు పార్లమెంట్లో సైతం మద్దతుగా నిలబడతాయన్న అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. అయితే ఇతర ప్రాంతీయ పార్టీల కార్యక్రమాల్లో వైసీపీ పాల్గొందలేదు. అవసరమైనప్పుడు బీజేపీతో సఖ్యత, అవసరమైతే ప్రత్యామ్నాయ శక్తులతో సత్సంబంధాలు, సమన్వయం ఇదే జగన్ రాజకీయ వ్యూహంలో కీలకంగా మారుతోందని అంచనా వేస్తున్నారు. ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటేనే అవసరమైన సమయాల్లో మద్దతు కూడగట్టగలమనే విషయం అర్థం కావటం వల్లే జగన్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఉండవచ్చు. మరి వైసీపీ బాస్ లెక్కలేంటి అన్నది వేచి చూడాలి.